హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్ కూర చేశాను, చాలా బాగుంది. ఈ విధంగా చేసుకున్న ఎవరికైనా సరే చాలా మంచి రుచితో కడుపు నిండా అన్నం తినచ్చు, అంత బాగుంది. ఇది దేంట్లోకైనా సరే, బిర్యానీ చేసుకున్న, పులావ్ చేసుకున్న, పుష్కా చేసుకున్న, మసాలా అన్నం చేసుకున్న, టమోటా రైస్ చేసిన, దేంట్లోకైనా సరే చాలా బాగుంది. ఇది ఎలా అంటే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ తినే విధంగా తయారు చేశాను. ఎలా చేశాను మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా చికెన్ తీసుకునేసి, నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. అది ముందు నీట్గా కడుక్కునేసి ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకోవాలి. నేను స్కిన్లెస్ తీసుకున్నాను, వేరే ఏదైనా పర్లేదు, స్కిన్ ఉన్నా లేకున్నా ఎట్లా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. ఓకేనా. దాంట్లో ఒక అర స్పూను పసుపు వేసుకున్నాక ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టుగా 2 స్పూన్లు కారం వేసుకున్నా. ఒకవేళ కావాలనుకుంటే ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పౌడరు, సగం స్పూను గరం మసాలా, సగం స్పూను జీలకర్ర పొడి, ఇవి 3 వేసాక బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి కూడా సగం స్పూన్ అందులో వేసుకునేసి 4-5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి అందులో వేసి, ఒక్క ఉల్లిపాయని కట్ చేసి అందులో వేసి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అది చిన్న కప్పు సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు కూడా అందులో తీసుకుందాం. పెరుగు తీసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూను సాల్ట్ వేసుకునేసి 4 రెమ్మలు కరివేపాకు అలా తుంచి ఆ కరివేపాకుని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నిమ్మకాయని తీసుకునేసి అందులో 2 భాగాలుగా చేసి గింజలు తీసి ఆ తర్వాత రసాన్ని పిండుకుందాం. ఎందుకంటే గింజలు పడితే తినేటప్పుడు పంటి కింద పడ్డాయంటే కొంచెం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కల మొత్తానికి కూడా ఇది బాగా అప్లై అయ్యే విధంగా కొంచెం ఈ విధంగా టైట్గా కలుపుతూ దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని ఒక అరగంట సేపు ఊరబెట్టుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక 4 గంటలు నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి ఒక 3-4 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. అది ఉల్లిపాయలు ఏంటంటే కట్ చేసినప్పుడు ఈ విధంగా విడదీయాలి. విడదీసేసి ఈ టైప్లో మనం బాగా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. విడదీయకపోతే ఏంటంటే ఒకటి కలర్ వస్తుంది, ఒకటి రాదు. అందుకోసమనే అన్నీ ఈ విధంగా రావాలి. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసి సేమ్ అదే నూనెలోనే ఇప్పుడు మనం ఏంటంటే బటర్, అదొక 2 ఇంచుల ముక్క తీసుకుందాం. ముక్క తీసుకునేసి దీన్ని బాగా కరగదీయాలి. ఓకేనా. ఈ విధంగా కరగనివ్వాలి. ఒకవేళ బటర్ లేదనుకున్న వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాంట్లో మనం ఇప్పుడు ఇందాక ఊరబెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకుందాం. ఓకేనా. పూర్తిగా వేసిన తర్వాత చికెను దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది పూర్తిగా అర్థమవుతుంది. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి దాంట్లో కూడా కాంబినేషన్ అదిరిపోద్ది. నేను ఎంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా రుచిగా ఉంది. ఓకేనా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 6-8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి, డమ్మననివ్వాలి. ఒకవేళ మధ్యలో డౌట్ వచ్చినప్పుడు మూత తీసి ఈ విధంగా లైట్గా అలా కలుపుకునేసి అడుగు అంటుకోకుండా మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జారీలో వేసుకునేసి వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్ మాత్రమే, దీంట్లో వేరే ఏమీ వేయడం లేదు, కానీ నీళ్లు కూడా పోసే అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ దీన్ని మాత్రం మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, అందుకోసమే చెప్తున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మూత తీసి చూద్దాం. ఒక్కసారి మూత తీస్తుంటేనే వచ్చే స్మెల్ ఉంది చూశారు, చాలా అంటే చాలా బాగుంది. కానీ దీన్ని ఎవ్వరు మిస్ కావద్దు. ఈ విధంగా కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. కానీ ఈ కూరకు మెయిన్ పాయింట్ ఇది, చాలా బాగుంది అన్నట్టు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకునేసి ఈ టైప్లో మనం కలబెట్టుకుంటూ దీన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా ఈ ఆనియన్ పేస్ట్ని కొంచెం ఎక్కువ టైమే కొంచెం కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలుపుకోగలుగుతామో అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా. ఈ టైప్లో
ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరను చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా కలుపుకుందాం. కలుపుకునేసి ఒకసారి మనం చెక్ చేసి చూసుకోవాలి. మనం వేసిన మసాలాలో సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదా, ఎలా ఉంది, మనకి ఏ కంటెంట్లో కావాలి ఈ కూర అన్నది మనం బాగా గమనించుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనా. కానీ ఈ టైప్లో నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో ఉన్న విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోని పక్కన పెట్టుకొని చిన్న పిల్లవాడి చేతికి ఇచ్చినా కూడా ఈ కూరనంతా పర్ఫెక్ట్గా చేస్తాడు. చాలా అంటే అంత ఈజీగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచితో కడుపు నిండా అన్నం తినచ్చు. బిర్యానీ కాదు, వేడివేడి అన్నమే కాదు, దేంట్లోకైనా సరే చాలా బాగుంది.